ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మహాకృపను బట్టి మరొక మాటతో మీ ముందుకి వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే మాటలు దేని గురించి అంటే, మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన ఆలయంలో ఉన్నప్పుడు మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉందో పరీక్షించుకోవడానికి ఈరోజు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నోసార్లు మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచనగా మన ప్రవర్తన చూసుకోకుండా ఎంతో నిర్లక్ష్యంగా మనము ఉంటుంటాము. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మన మాటలు ఎలా ఉండాలో తెలుసుకుందాము. 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను మాటల గురించి. మొదటగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. నీవు దేవుని మందిరంనకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన గ్రంథం ఇది, ప్రసంగి గ్రంథము. అయితే సొలొమోను ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటిదంటే, మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాటలు కానీ మన నోటిని మనం కాచుకోవాలి. దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, వీ నీడ్ టు గార్డ్ ఆర్ స్టెప్స్. అదే ఇంగ్లీష్ వర్జన్లో అయితే, గార్డ్ యువర్ స్టెప్స్ వెన్ యూ గో ఇన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మనం చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్తాం కానీ ఎంతో అనాలోచనగా మాట్లాడుతుంటాం. మీరు ఎప్పుడైనా మీరే పరీక్షించుకున్నారా? దేవుడి మందిరంలో ఉన్నప్పుడు మనం పాటలు పాడుతుంటాము, తర్వాత ఎన్నో వాక్యాలు వింటుంటాము, ఆ తర్వాత వాక్యాలతో పాటు తీర్మానాలు తీసుకుంటుంటాము. వీ మేక్ కన్ఫెషన్స్, వీ మేక్ ప్రామిసెస్, వీ గివ్ వౌస్ టు ద లార్డ్. ఇవన్నీ చేస్తుంటాము, కానీ ఎంతో అనాలోచనగా చేస్తుంటాము. చాలా కొద్దిసార్లే మనము హృదయపూర్వకంగా మనము ఒప్పుకోలు చేస్తుంటాము, ఆ తర్వాత వాగ్దానాలు చేస్తుంటాం. కానీ మిగతా సమయంలో ఎన్నోసార్లు అనాలోచనగా మనం పాడే పాటలే కానీ, మనము చెప్పే మాటలే కానీ, ఎస్పెషలీ ప్రభు బల్ల సమయంలో మనము ఎన్నోసార్లు ఒప్పుకుంటాం మన పాపాల మితమై. అది నిజంగా మనము మన హృదయంలో నుండి మనం ఒప్పుకుంటున్నామా? ప్రభు బల్ల సమయంలో మనం ఒప్పుకుంటాము, ఆ తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చే సమయంలో కూడా మనం ఒప్పుకుంటాం మన పాపాల గురించి. అది నిజంగా మన జీవితంలో చేస్తున్నామా? ఒప్పుకొని మళ్ళీ దాని తగ్గట్టు ఉంటున్నామా అనేది పరీక్షించుకోవాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. అండ్ వెన్ వీ సే సంథింగ్ వీ షుడ్ మీన్ దోస్ వర్డ్స్. అలాగనే మనం పాడే పాటల్లో కూడా మనము దేవుడికి మన జీవితాన్ని అర్పిస్తున్నామని అనుకుంటాం, కానీ మనము డూ వి రియలీ మీన్ ఇట్? అది నిజంగా దేవుడి కోసం పాడుతున్నామా? ఆ మూమెంట్లో పాడుతున్నా కానీ తర్వాత మన జీవితాన్ని దేవుడికి అర్పిస్తున్నామా, సమర్పిస్తున్నామా? ఇది మనం పరీక్షించుకోవాలి. అలానే రెండో విషయం ఏంటిదంటే, వీ షుడ్ నాట్ గివ్ అ లిప్ సర్వీస్ ఆర్ ఫ్లాటరీ టు గాడ్. అంటే దేవునికి మనము మన నోటితోటి ముఖస్థుతి ఇవ్వకూడదు. ముఖస్థుతి ఏంటిదంటే ఫ్లాటరీ, వర్డ్స్ ఆఫ్ ఫ్లాటరీ. అంటే NLT ట్రాన్స్లేషన్లో అయితే లిప్ సర్వీస్ అని ఉంటుంది. ఎన్నోసార్లు మనము ఈ యొక్క లిప్ సర్వీస్ చేస్తుంటాము. చూద్దాం ఆ ఒక వచనము. కీర్తనలు 78వ కీర్తన 36, 37 వచనాలు. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి,
తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. ఇక్కడ ఎవరు వారు అంటే ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుని కోపగించి దేవుని కోపాన్ని రేపి పశ్చాత్తాప పడుతున్నట్టు మాటలు పలికారు, ముఖస్తుతి చేశారు. దేవా నువ్వెంత గొప్ప దేవుడవి, యు ఆర్ మైటీ గాడ్ అని ఎన్నో స్థుతులు, దేవుడు ఒక గొప్పతనాన్ని గురించి వారు ఎన్నో మాటలు పలికారు. దే ఆల్ ప్రైజ్డ్, దే వర్షిప్డ్. కానీ ఆల్ దే డిడ్ వాస్ వర్డ్స్ ఆఫ్ ఫ్లాటరీ, అంటే కేవలము ముఖస్తుతి చేశారు. విచ్ ఇస్ నథింగ్ బట్ వారు పెదవులతోటి వారు ఆ ఒక ఫ్లాటరీ వర్డ్స్ పలికారు, కానీ వారి హృదయం కాదు. చూడండి, అందుకే నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. దే విల్ లయింగ్ టు గాడ్. వాళ్ళు లిప్ సర్వీస్ మాత్రం ఇస్తున్నారు, కానీ దే విల్ లయింగ్ టు గాడ్. ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు వి జస్ట్ కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. కేవలము లిప్ సర్వీస్ ఇస్తుంటాము, పాటలు పాడుతుంటాము, అవును దేవా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు సర్వోన్నతుడివి, నువ్వు మహోన్నతుడివి అని ఎన్నో మాటలు పలుకుతున్నాం. కానీ నిజంగా దేవుడి యొక్క గొప్పతనం మనకు తెలుసా? దేవుని హృదయపూర్వకంగా మనం పలుకుతున్నామా? ఎన్నో వాక్యాలు ఎంతోమందికి తెలుసు, కానీ నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని నిజంగా వర్ణిస్తున్నామా మనము? అది మనం పరీక్షించుకోవాలి. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి కూడా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఈరోజు వాళ్ళు ఎలా తయారై వచ్చారు, వారు చెప్పులు వేసుకొని ముందుకెళ్ళారా, చెప్పులు వేసుకొని ఉంటున్నారా, ఇవి ఎక్కువ గమనిస్తున్నారు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్రమం అవసరము, ఆ ఒక రెవరెన్స్ కూడా అవసరము. అది పరిశుద్ధ స్థలం కాబట్టి అవన్నీ మనం క్రమంగా చేయాలి. కానీ వారి బిహేవియర్ ఎలా ఉంది, వీరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని వారిని జడ్జి చేయడము, వీరిని తీర్పు తీర్చడము, ఇవి ఎక్కువ అవుతున్నాయి. కానీ నా హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది అని పరీక్షించుకోవట్లేదు. ఇది మనం పరీక్షించుకోవాలి. మనం కేవలం మన మాటలు దేవునికి ఒక ముఖస్తుతి కాకుండా ఆయనకి హృదయానుసారంగా ఆయన గొప్పతనాన్ని, ఆయన మహత్కార్యాల్ని, ఆయన ఒక క్రియలను వర్ణిస్తూ స్తుతిస్తూ ఆయన ఎంత గొప్ప దేవుడని మనము మన జీవితంలో చేసిన మేలులను బట్టి, మనకిచ్చిన ఆ సంరక్షణ బట్టి, మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన మాటలు సరిపోవు, మనకి దుఃఖం వస్తుంటుంది ఎప్పుడైతే మనం దేవుని అలా స్తుతిస్తామో. అలాగనే మూడోది ఏంటిదంటే we should honor God not just with our lips but with our hearts. అంటే దేవుణ్ణి మనము ఎలా గణపరచాలంటే కేవలం మన పెదవులతో కాదు, కానీ మన హృదయముతోటి గణపరచాలి దేవుణ్ణి. అది ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలు. దీస్ పీపుల్ హానర్ మీ విత్ ద లిప్స్ బట్ ద హార్ట్స్ ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ మీ అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఎన్నోసార్లు మన పెదవులతోటి దేవుణ్ణి ఆరాధిస్తుంటాము, దేవుణ్ణి స్తుతిస్తుంటాము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాము. కానీ నిజముగా మనము మొరపెడుతున్నామా? నిజముగా మనము ఆరాధిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా? మన మాటలు అందరు వింటుంటారు కాబట్టి అందుకు నేను జాగ్రత్తగా ప్రార్థన చేయాలి అని అనుకుంటుంటామా? ఆర్ నా వాయిస్, నేను ఇప్పుడు పాటలు పాడుతున్నా కాబట్టి నా వాయిస్ క్లియర్గా రావాలి, సరిగ్గా ట్యూన్లో పాడాలి అని అది మైండ్లో పెట్టుకొని పాడుతున్నామా? ఆర్ నిజంగా దేవుడు ఆ పాటల్ని అర్థవంతంగా ఆలోచించుకుంటూ మనం పాడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. హౌ ఆర్ వీ హానరింగ్ గాడ్ విత్ అవర్ వర్డ్స్? చాలాసార్లు దేవుని మందిరానికే వస్తారు, కానీ ఇప్పుడు ఆరాధన అయిపోయాక మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాము, చాలా మందిరాలు కానీ ఆలయాలు కానీ ఎలా అయిపోతున్నాయి అంటే అది ఆరాధన వరకే కాకుండా ఆరాధన అయిపోయాక
ద చర్చెస్ హ్యావ్ బికమ్ అ ప్లేస్ ఆఫ్ గాసిప్. యూజువల్గా ఒకప్పుడు కాఫీ షాప్స్లో కూర్చొని అలా చేస్తుంటారు, కానీ ఇప్పుడు మందిరాలే చర్చెస్ హ్యావ్ బికమ్ అ ప్లేస్ ఆఫ్ గాసిప్. ఎవరి గురించి వీరు గాసిప్ చేస్తుంటారు? ఎవరి గురించి అని అంటే సంఘస్థుల గురించి, పాస్టర్స్ గురించి, విశ్వాసుల గురించి, వారు అలా వీరు ఇలా అని, మినిస్టర్స్ గురించి, పనిచేసే వారి గురించి. ఇటువంటి గాసిప్ అనేది ఎక్కువైపోతుంటుంది. దట్ షుడెంట్ బీ ఆ యాటిట్యూడ్. మనం మందిరానికి వచ్చేది దేవుడు యొక్క మాటలు వినడానికి, ఆ మాటలు విని సరిదిద్దుకొని. అందుకే ఇందాక ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మన మాటలు కొద్దిగా ఉండాలి. అంటే మన నోటిని కూడా కాచుకోవాలి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు యూజువల్గా ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ చర్చెస్లో మేము చూస్తే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు, దేవుడు ఆలయానికి వచ్చినప్పుడు ఎంతో నిశ్శబ్దంగా కూర్చొని వారికి వారు పరీక్షించుకుంటారు. ఆ వారంలో జరిగేటివి కానీ వారి ప్రవర్తన గురించి పరీక్షించుకుంటూ దేవుడు సన్నిధిలో వాళ్ళు దే విల్ బీ ఎగ్జామినింగ్ దెమ్సెల్వ్స్. ఈరోజు మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని మందిరానికే పరిమితం కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, మనం ఇంట్లో ఉన్నా, మనం బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, పని చేస్తున్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన మాటలు కొద్దిగా ఉండాలి. మన నోటిని కాచుకొని ఉండాలి. ఇది మనం చేసినట్లయితే మన భక్తి మనము నిజముగా చేస్తున్నట్టు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటిదంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తాం. మనందరికీ తెలిసిందే. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే ఇక్కడ భోజనము, పానం అని ఉంది, కానీ ఈవెన్ దో దిస్ కాంటెక్స్ట్ మే బి డిఫరెంట్, బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్, వాట్ ఎవర్ యూ డూ, ఏమి చేసినను మనము సమస్తము దేవుని మహిమ కొరకు చేస్తే అప్పుడు మనము విల్ బీ బ్లెస్డ్. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అది దేవుని మందిరంలో అయినా, టాయిలెట్స్ క్లీన్ చేసినా కూడా, అది దేవుని మందిరంలో మనం ఏదైనా తుడవడం అయినా కూడా, ఏదైనా పని చేసినా కూడా, we should do it not for people's recognition, not for people's acknowledgement. వాళ్ళు మనల్ని గుర్తించాలని కాదు, కానీ we should do it for the glory of God. దేవుని కోసం చేస్తున్నాం అనేది మనము గుర్తిస్తే అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. దేవుని ఆ రివార్డ్, మన ప్రతిఫలం పరలోకంలో ఉంది. దేవుడు మన కోసం దాచి ఉంచుతాడు. సో ఈరోజు మనము మన నోటి మాటలను కాచుకోవాలి. అలానే మన మాటలు కొద్దిగా ఉండాలి. అలానే మనం ముఖస్తుతి చేయడం కాదు, కానీ మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. హృదయపూర్వకంగా మన కన్ఫెషన్స్ ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు వీరిని వారిని పక్కవారిని చూడకుండా మన ప్రవర్తన మనము జాగ్రత్తగా కాచుకోవాలి, జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ యూ అండ్ గాడ్. సో అది మనం జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకున్నట్లయితే, then we can honor, we will worship the Lord with all our heart and mind and our spirit. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తామన్నమాట. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.